తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా ఆయన యొక్క మానస పుత్రికగా ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఉంది. అయితే మూసీ సుందరీకరణ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఇటు అభినందనలతో పాటు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది కూడా చాలామంది సలహాలు సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి కూడా ఇటు ప్రభుత్వం ముందడుగు పడుతున్న సందర్భంలో ఇక ఈ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. మనతో పాటు పర్యావరణ కార్యకర్త రుచిత్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము మరోసారి మూసీ ప్రక్షాళన మీద అడుగులేస్తుంది, మీ యొక్క అభ్యంతరం ఏంటి? సో అభ్యంతరించడానికి ఒకటే పాయింట్, మీరు ఏదైతే మాట అన్నారో మానస పుత్రిక అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది మూసీ నదిని కాపాడుకోవడం కోసం అని మీరు ఏదైతే మాట అన్నారో అక్కడి నుంచే నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మూసీ నదిని కాపాడడం అంటే ఏంది? మూసీ నదిని కాపాడడం అంటే మూసీ నదిలో ఉన్న నీళ్ళని కాపాడడమా, మూసీ నదిలో ఉన్న పర్యావరణమా, లేకపోతే మూసీ నది పక్కనున్న ప్రజల బతుకులు మార్చడమా అనేది ఇంపార్టెంట్ కదా. మూసీ నదిని కాపాడుతామంటే ఏం కాపాడుతావు? మూసీ నదిలో ఉన్న నీళ్ళని కాపాడుతావా, లేకపోతే లోపల ఉన్న పర్యావరణంనా, లేకపోతే పక్కనున్న ప్రజల బతుకులనా? ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని ఇక్కడనే వద్దాం, అన్నీ అని అంటున్నారు కదా. సరే, నీళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రివర్ ఫ్రంట్ వల్ల భారతదేశంలో మస్తు చోట్ల రివర్ ఫ్రంట్ ఉంది. భారతదేశంలో మస్తు చోట్ల ఆల్రెడీ రివర్ ఫ్రంట్ ఉంది. ఆ అన్ని చోట్లకి ట్రిప్కి తీసుకుపోతాను నేను. కావాలనంటే ఎవరైనా ఎమ్మెల్యేని ఎవరైనా రమ్మనండి, ట్రిప్కి తీసుకెళ్తా. ఒక్క చోటైనా నీళ్లు తాగి చూపించమనండి. ఆ నది ఎక్కడైతే రివర్ ఫ్రంట్ కట్టిరో అక్కడ నీళ్లు తాగి చూపి. సబర్మతిలో ఆల్రెడీ రివర్ ఫ్రంట్ ఉంది. ఆ రివర్ ఫ్రంట్ కట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 10 కంటే ఎక్కువ సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవ్వస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎందుకు నీళ్లు సాఫ్ కాలేదు సబర్మతిలో? మన మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులను తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. మరి అటువంటి అప్పుడు దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటామా? రివర్ ఫ్రంట్ వల్ల నీళ్లు సాఫ్ కావు, ఇది క్లియర్. మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ సైన్స్ ఉంది. సో ఆల్రెడీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎన్జిటి అక్కడున్న ఏదైతే లోకల్ హైకోర్టు ఉందో, గుజరాత్ హైకోర్టు, వాళ్ళు ఒక ఆదేశం ఇస్తే అక్కడున్న యాక్టివిస్టులు అందరూ కలిసి ప్రభుత్వంతో పాటు స్టడీని చేసినారు సబర్మతిలో అసలు వాటర్ క్వాలిటీ ఏందని. ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్, మనుషులు తాగితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది వాళ్ళ ఆరోగ్యం. ఆ పరిస్థితికి వచ్చింది సబర్మతి రివర్ ఫ్రంట్. మరి అదే ప్రాజెక్టుని అదే రెప్లికాని ఇడికి తీసుకొస్తామంటే ఎట్లా? సో నీళ్లు సాఫ్ కావు. రెండోది పర్యావరణం ఎట్లా సాఫ్ చేస్తారు వీళ్ళు? ఇప్పుడు నదికి ఇటు తీరాన అటు తీరాన కాంక్రీటైజ్ చేసినప్పుడు ఆడ చెట్లు ఉండవు, ఆడ చిన్న చిన్న జీవరాశులు ఉండవు. మరి పర్యావరణం ఎట్లా కాపాడినట్టు అవుతుంది అది? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే పర్యావరణంలోనే వీళ్ళు పర్యావరణాన్ని కాపాడతామని అంటున్నారు కదా, వీళ్ళతోనున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలుసో తెలియదు, వీళ్ళు ఎట్లా పాస్ అయ్యారో తెలియదు. కానీ పర్యావరణం అన్నప్పుడు, బయోడైవర్సిటీ అని అన్నప్పుడు, ఈకాలజీ అని అన్నప్పుడు లోపల ఉన్న ఫిషెస్ ఏంది, పక్కనే ఉన్న ఏవైతే ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, రిఫిల్స్ అని అంటారు. రిఫిల్స్ అంటే ఏంటంటే ఏదైతే రాళ్ళు ఉంటాయో, ఇప్పుడు నదిలో ఎట్లుంటుంది, రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి, అంటే కొన్ని చోట్లలో హోల్స్ ఉంటాయి రాళ్ళకి కదా. అదొక్కటే కాకుండా మధ్యలో చిన్న చెక్ డ్యామ్స్ ఉంటాయి, న్యాచురల్ చెక్ డ్యామ్స్, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. వాటి పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏం చేస్తా అంటుందంటే వాటిని అన్నిటినీ క్లియర్ చేసేసి మేము ఒక సిమెంట్ గోడ కడతామని అంటున్నాం. ఒక నదిని కాలువ లెక్క మారుస్తాం. ఊర్లలో కాలువలు ఉన్నాయి కదా, కెనాల్స్, అట్లా కడతామని చెప్పాలి. మరి మేము నది లెక్క ఉంచాము, మేము నదిని చిన్నగా చేస్తాము, మేము నదిని అమ్మేస్తాము కార్పొరేట్లకి అని చెప్పాలి. కానీ మేము నదిలో ఉన్న పర్యావరణాన్ని కాపాడుతాము, మరి నదిలో ఉన్న చేపలను కాపాడుతారా? పర్యావరణం అన్నప్పుడు చేపలు కూడా వస్తాయి కదా. ఇప్పుడు తాలాపియా ఫిష్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మన మూసీ నదిలో ఒక 30 సంవత్సరాల క్రితం ఏవైతే చేపలు ఉంటుండేనో అవి ఏం లేవు. ఇప్పుడు అన్ని ఇన్వేసివ్ స్పీషీస్ వచ్చేసినాయి. ఎక్కడో ఆఫ్రికాలో ఒరిజినేట్ అవుతుంది తాలాపియా అనే ఫిష్ స్పీషీ. మన మూసీ నది లోపల యాసిడ్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫిష్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. మరి దాని గురించి నీ యాక్షన్ ఏంది? సో ఇట్లా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. ఇంకొకటి ఏంటంటే మూసీ నదిని కాపాడాలంటే మూసీ నదిని ఫస్ట్ ఎవడైతే కాలుష్యం చేసిండో వాడిని అకౌంటబుల్ పెట్టాలి కదా. తీయండి లిస్టు, ఒక ఇన్వెస్టిగేషన్ వేయండి మూసీ నది మీద. అసలు పొల్యూషన్ చేస్తుంది ఎవరు? తీస్తే ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్ మూసీ నదిని కిల్ చేసిన క్రిమినల్ ఎవరు తెలుసా? జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ద క్రిమినల్ దట్ యాక్చువల్లీ కిల్డ్ ద మూసీ రివర్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మన బస్తీ వాసులు ఉన్నారు, శంకర్ నగర్ బ్రిడ్జ్ బస్తీ వాసులు ఉన్నారు, చాదర్ఘాట్ దగ్గర ఉన్న ప్రజలు ఉన్నారు.
వాళ్ళ బాధ్యతన వాళ్ళే ఏంటి గడ్డపార తీసుకొని గడ్డపార తీసుకొని తవ్వి ఒక కెనాల్ నిర్మించుకోవాలా? వాళ్ళకు వాళ్ళే వాళ్ళ ఇంటి నుంచి వచ్చే మురికి నీళ్ళన్నింటినీ వాళ్ళకు వాళ్ళే ట్రీట్ చేసుకోవాలా? కాదు కదా. సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, జిహెచ్ఎంసీ శానిటేషన్ని చూసుకోవాలి, జిహెచ్ఎంసీ సీవేజ్ వాటర్ని చూసుకోవాలి. ఆ జిహెచ్ఎంసీ సీవేజ్ వాటర్ని చూసుకోకుండా మొత్తం లైన్ లేచి మూసీ నదిలో కలిపితే ప్రజలు ఎట్లా అకౌంటబుల్ అవుతారు? ఇన్ని సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ అన్ట్రీటెడ్ సీవేజ్ వాటర్ని పంపించడమే ఈరోజు మూసీ నదికి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫస్ట్ జిహెచ్ఎంసీ షుడ్ టేక్ అకౌంటబిలిటీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ డిడ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ సేవ్ మూసీ రివర్ వాళ్ళకి అకౌంటబుల్ చేయండి. నా ప్రశ్న ఏంటంటే అసలు మూసీ నది సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ అసలు వద్దే వద్దంటున్నారా, లేకపోతే సరైన మార్పు చేర్పులు ఒక గైడ్లైన్స్ ప్రకారము కరెక్ట్గా వెళ్ళాలని చెప్తున్నారా? ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ఫస్ట్ మా నినాదం ఒక్కటే, ప్రజాపాలనని ప్రజలను మోసం చేసిరు వీళ్ళు. ఎందుకంటున్నా అంటే ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ మన భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండ్ లాస్ ఏం చెప్తాయి అంటే ఫస్ట్ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మీ ఇల్లుని కూల్చేస్తున్నారు, ఎందుకు కూలుస్తున్నారు అబ్బాయి అంటే నీకు చెప్పాను, డాక్యుమెంట్ నా జేబులో దాచిపెట్టుకుంటా, అసలు డాక్యుమెంటే లేదు, ఏం చేసుకుంటా చేసుకో. ఇదేంది? ఇప్పుడు మూసీ నది బస్తీవాసులు ఇల్లులను కూల్చేస్తా అని అంటున్నావు, సరే ఎందుకు కూలుస్తావు? ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఫస్ట్ మేము డిమాండ్ చేసేది నువ్వు డిసైడ్ అయ్యి మా దగ్గరికి రాకు, ఫస్ట్ ప్రజలతోని చర్చించి ఒక ప్రాజెక్ట్ని క్యూరేట్ చేయి, ప్రజల అవసరాల బేసిస్ మీద ప్రాజెక్ట్ క్యూరేట్ చేయి. ప్రజల అవసరాలు ఎట్లా తెలుస్తాయి? ప్రజల దగ్గరికి వెళ్ళి కార్పొరేటర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, సూర్యాపేట దాకా ఉంటుంది మూసీ నది. మరి సూర్యాపేట వరకు ఉన్న ప్రజలందరితోని ఒక గ్రామ సభ పెట్టి ప్రజల డిమాండ్ ఏందో తెలుసుకున్న దాని తర్వాత నువ్వు ప్రాజెక్ట్ని క్యూరేట్ చేయి. అసలు ప్రజల నినాదం ఏందో తెలియదు, ప్రజల అవసరాలు ఏందో తెలియదు, నీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఏంది కాంక్రిటైజ్ చేయాలి, మేము సిమెంట్ వేయాలి, మూసీ నదిని ఎట్లయినా అమ్మేసేయాలి, ఎట్లా అమ్మాలని రిపోర్ట్ తయారు చేసుకొని వెళ్ళిపోతావు. అదేంది? ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలతో చర్చించాలి ఫస్ట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రజల హక్కులను గౌరవించాలి. మూడోది ఏంటంటే మాలాంటి ఎక్స్పర్ట్స్తోని అంటే మాతో బాబురావు గారు ఉన్నారు, మాతో దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, పర్యావరణం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళతో చర్చించాలి, మా అందరితోని కలిసి చర్చించి ఒక పర్యావరణానికి సంబంధించి ప్లాన్ తీసుకురావాలి. కానీ ఏంది అంటే ప్రజలతో చర్చించారు, పర్యావరణవేత్తలతో చర్చించారు, అసలు తెలంగాణలో ఉన్న ఎవరితో చర్చించారు, ఈ ప్రాజెక్ట్ చేస్తారు. అంబర్పేట ఎమ్మెల్యే ఏమంటున్నారంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నాము, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోండి, మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే అందరినీ కూడా ఖాళీ చేస్తాం, ఎందుకంటే చాలామంది కూడా అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మూసీ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నారు. నేను అంటున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నేనైతే ఇంకేమంటా అంటే మూసీ నదిని కాపాడాలని అనుకుంటే ఫస్ట్ మూసీ నదిని ఎవరెవరైతే పొల్యూట్ చేసినారో ఆ పొల్యూట్ చేసిన వాళ్ళ లిస్టులో ఈ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఎందుకంటే పోయినసారి ప్రభుత్వం బీఆర్ఎస్ది కదా, బీఆర్ఎస్ అకౌంటబిలిటీ ఉండదా? బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు కూడా సీవేజ్ వాటర్ని అలౌ చేసినారు కదా. సో నేను అంటుంది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఇంటెన్షన్తో అన్నారో నాకు తెలియదు. కానీ నేను అంటున్న విషయం ఏంటంటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల నీళ్లు శుభ్రం కావు, పర్యావరణము కాపాడలేము, ఏమీ జరగదు. మూసీ నదిని నిజంగానే కాపాడాలని అంటే ఆల్రెడీ పూణేలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. పూణేలో ఉన్న ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ని ప్రపోజ్ చేసినారు, అది చేయాలి. ఇమీడియట్గా మూసీ నదిని కాపాడాలంటే కాలుష్యాన్ని అరికట్టాలి, దాని తర్వాత ఏదైనా చేయాలి. సో మేము అంటుంది అదే, ఫస్ట్ కాలుష్యాన్ని అరికట్టండి, ఫస్ట్ ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకొని మాతో చర్చించండి. మాకంటే ముందు ఫస్ట్ ప్రజలతో చర్చించండి, దాని తర్వాత ముందుకు కదలండి. ఇదే నేనంటే మొత్తంగా ఇది మూసీ ప్రక్షాళన విషయంలో మాత్రం ప్రభుత్వం సరైన విధంగా ముందడిగేయట్లేదు. ముందు ప్రజలతో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క అక్కడ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక డిపిఆర్ సిద్ధం చేస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ కాలుష్యానికి సంబంధించిన ఎలాంటి డిస్కషన్ జరగట్లేదు. అలాగే ఒక కాంక్రీట్ లాగా చేసే ఒక కుట్ర జరుగుతుంది, తద్వారా ఇటు పర్యావరణానికి ఉపయోగపడదు, అలాగే నీళ్లు కూడా శుభ్రం కాదు. గుజరాత్ మోడల్ కూడా ఇప్పటికే గుజరాత్ మోడల్ కూడా సరైన విధంగా లేదు. కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను, ఎక్కడ కూడా రివర్ ఫ్రంట్లు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఇది ఒక వ్యాపార కోణంలో తప్ప ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా అయితే మాత్రం ఈ మూసీ విషయంలో మాత్రం ప్రక్షాళన అడుగులు అయితే పడలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన చేసి సరైన డిపిఆర్ చేసి ప్రజలతో డిస్కస్ చేసి పర్యావరణవేత్తలతో డిస్కస్ చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రాజెక్టు తీరుని ముందడిగేస్తే తప్ప దీంట్లో ఎలాంటి మార్పు చేర్పులు లేవు తప్ప
ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా రుచితో చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కొంతకాలంగా గతంలో దామగుండం విషయంలో అయితే ఇంకా మూసీ విషయంలో వరుసగా కూడా ఈ విషయంలో మాత్రం ఒక పర్యావరణ కార్యకర్తగా అయితే మాత్రం తను పోరాటం చేస్తున్నాడు. చూడాలి మరి మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందా, గైడ్లైన్స్లో ఏమైనా మార్పులు చేస్తుందా, అధికారుల తీరు కానీ ఏమైనా జీవోలో కూడా మార్పులు చేసి ముందడుగు చేస్తుందా, ఏం జరుగుతుందో అని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. 100% వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.